ఇదే ప్రాంగణంలో ఉన్న మరో ప్రసిద్ధాలయం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. అతి పురాతన ఈ ఆలయం కూడా 9వ శతాబ్దానికి చెందింది. రాష్ట్రంలోనే విఖ్యాతమైన సుబ్రహ్మణ్య ధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయంలోకి వెళ్దాం పదండి. ఈ ప్రాంగణంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. సర్వశక్తి ప్రదాత అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడ కుమార సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజాధికాలు అందుకుంటున్నాడు. అతి పురాతన ఈ దివ్యాలయం 1121 సంవత్సరాల పూర్వం నాటిదిగా ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది. 9వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అతి పురాతన ఈ దివ్యాలయం ముందు ధ్వజస్తంభం ఉంది. ఈ ధ్వజస్తంభం చెంతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనమైన నెమలి దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభం చుట్టూ భక్తులు భక్తి ప్రదక్షిణలు చేసి అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని కైమోడ్పులర్పిస్తారు. ఇతర సుబ్రహ్మణ్య ఆలయాలలో స్వామివారు వల్లి దేవసేన అమ్మవార్ల సహితంగా దర్శనమిస్తే ఈ ఆలయంలో మాత్రం స్వామివారు ఒక్కరే దర్శనమివ్వటం విశేషం. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని స్వామికిచ్చే కర్పూర హారతులను కళ్ళకద్దుకుంటారు. అలాగే ఇదే ప్రాంగణంలో పుట్ట బంగారం ఉంటుంది. ఈ పుట్ట బంగారాన్ని చెవులకు కళ్లకు పూసుకుంటే చెవిపోట్లు గాని కనుపోట్లు గాని రావని ప్రతీతి. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి మంగళవారంతో పాటు ఇతర పర్వదినాలలో స్వామివారికి చేసే పంచామృత అభిషేకాలు నయన మనోహరం. భక్తి విశ్వాసాలతో ఘనంగా నిర్వహించే ఆయా పూజాధికాలలో పాలు పంచుకోవటం భక్తులు తమ అదృష్ట భాగ్యంగా భావిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. ఈ ఆలయంలో ప్రతి మంగళవారంతో పాటు ఇతర పర్వదినాలలో స్వామివారికి విశేషార్చనలు నిర్వహిస్తారు. పంచామృతాభిషేకాలతో పాటు ఫల పుష్పాభిషేకాలు నిర్వహించి భక్తులు తమ భక్తిని చాటుకుంటారు. అలాగే మార్గశిర మాసం శుద్ధ షష్ఠి రోజున స్వామికి 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే స్వామివారు దక్షిణముఖంగా వెలిశారు కాబట్టి ఇక్కడ స్వామివారి పూజలు చేయించుకున్న వారికి కుజ రాహుదోషాలు నివృత్తి అవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆలయ మంటపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అశేష భక్తజనం ప్రతి మంగళవారం పూజలు వ్రతాలు దగ్గరుండి చేయించుకుంటారు. నాగదోష నివారణార్థం సంతాన కోసం పెళ్లిళ్ల కోసం భక్తులు బారులు తీరి ఈ ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు జరిపించటం అనేది ఒక ఆనవాయితీ. ఈయన కుమార సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారి, కానీ ఇక్కడ బాల్యంలో వెలిసారు. కుమార సుబ్రహ్మణ్యం బ్రహ్మచారి. ఆయనకైతే కళ్యాణాలు చేస్తారండి. ఈయనకి షష్ఠి ఉత్సవాలు చేస్తారు. మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి ఈయనకి ఉత్సవాలు 5 రోజులు జరుగుతాయి. ఈయనకి ప్రతి మంగళవారం షష్ఠి తిథిలో కృతిక నక్షత్రాల రోజున అభిషేకాలు చేస్తారు. ఈ కాల సర్పదోషాలకి, వివాహం కొరకు, సంతాన ప్రాప్తికి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఓ పని అనుకున్న అభిషేకాలు అవి చేయించుకుంటే పనులు నెరవేరడం జరుగుతాయి.